సంగతులన్నీ మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములలో అతడు ఆదరించున్నట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చువాడు. వీరెక్కడి సంగతులనియో మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తాకును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కునకు మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు జ్ఞానులు పొందిరి ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల అతనిని చేర్చుకొనుడి. మరియు యుస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగాను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయము గలవారైన నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదియ వారి కొరకును హియోవారు పోలిన వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడను దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. లవోదియకులో ఉన్న సహోదరులకును సంఘస్థులకును వారి ఇంటి ఉన్న సంఘస్థులకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొని తర్వాత లవోదియకు వారి సంఘములోను చదివించుడి. లవోదియకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. మరియు ప్రభువునందు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకును దానిని గూర్చి జాగ్రత్త పడమని అర్కాపుతో చెప్పుడి. పౌలును నేను స్వహస్తాలతో నా వందనములను రాయిచున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృప మీకు తోడై ఉండును గాక. ఇందులో ఫస్ట్ మనము మొదటి వచనం చూసుకున్నట్లయితే, యజమానులారా పరలోకంలో మీకును యజమానున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులేడల చేయుడి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనందరికీ యజమాని ఎవరనంటే దేవుడు. మనం అందరిలో ఏమంటారంటే దేవుడు మన పట్ల పక్షపాతం చూపించాడు. ప్రతి ఒక్కరిని కూడా సమానంగానే మనందరినీ చూసుకుంటాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక ఆఫీస్లో ఒక ఎంప్లాయీస్ని కూడా తన తోటి బాస్ ఒక ఎంప్లాయీస్ని అందరినీ ఈక్వల్గా చూస్తాడు. అదేవిధంగా మన దేవుడు కూడా మనల్ని ప్రతి ఒక్కరిని కూడా పక్షపాతం లేకుండా మనల్ని చూస్తాడని ఆ వర్సెస్ అనేది చెప్తుంది. ఇక్కడ మనకి 2వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు చూస్తే ఈ 5 వర్సెస్ కూడా మనకి క్రైస్తవులకు సలహాగా చెప్తున్నారన్నమాట. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. అంటే మనం ప్రార్థన చేసే సమయంలో కానీ ప్రతి విషయంలో కూడా మనం మెలకువ కలిగి ఉండాలని పౌలు మనకి హెచ్చరిస్తున్నారు. అంటే దేవుడు లోపలికి రావడానికి తలుపులు తెరిచి ఉండాలి. లైక్ ఎప్పుడైనా ఏ సమయం అయినా కానీ మనము మెలకువగా ఉండి దేవుని యందు ప్రతి విషయంలో మనము ప్రార్థన కానీ బైబిల్ చదవడం కానీ ప్రతిదీ కూడా మనము చేయాలని అర్థం అన్నమాట. మరియు నేను బంధకంలో ఉండబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే. అంటే ఇందులో చూసుకుంటే మనం ఇతరుల కోసం ముఖ్యంగా ప్రతి విషయం ఏదైనా ఉందనుకోండి, మన స్నేహితులు ఉన్నారనుకోండి, మనము వాళ్ళకి ప్రతి విషయము పిన్ టు పిన్ ఏమైనా జరిగిందో అది మనం చెప్పుకుంటాము. అదేవిధంగా మనం దేవునితో కూడా ప్రతి విషయము పిన్ టు పిన్ అనేది చెప్పుకుంటూ ఉండాలి.
ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనేకులమైన సమయము దేవుని దయచేయవలనని మా కొరకు ప్రార్థించు. అంటే దేవుడు తన సందేశం ఎలా చెప్తున్నారంటే మనము స్పష్టంగా పంచుకోవాలని కోరుకుంటున్నారు. ఇది ఒక గొప్ప ఇప్పుడు ఏమైనా ఉన్నా కానీ మనము ప్రతి విషయం కూడా దేవునితో మనం పంచుకునే వారిలాగా ఉండాలి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. తనను నమ్మిన వారి పట్ల మనం ఎలా ప్రవర్తించాలో జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. అంటే తన ప్రేమను మనకు ఎట్లయితే చూపించారో అదే విధంగా మనం క్రైస్తవులం కాబట్టి మనం కూడా ఆ విధంగా మనం నడుచుకోవాలి. ప్రతి మనుషునికి ఎలాగా ప్రత్యుత్తరం ఇవ్వవలనని మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అంటే దేవుడు మన దయతో తెలివిగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. లైక్ మన విశ్వాసం గురించి కానీ అడిగిన వారికి ఏదైనా సమాధానం చెప్పడం అనే విధం కానీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మరియు దానిని ప్రేమతో చేయాలి మనం ఏ విషయమైనా కానీ. ఇక్కడ చూసుకుంటే 7వ వచనం నుంచి 18 వచనాల వరకు కూడా మనకి పౌలు వాళ్ళ తోటి సేవకులతో ఏ విధంగా అయితే ఉందో దాని గురించి మనకి తెలుస్తుంది అన్నమాట. ప్రియ సహోదరుడైన ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన నా తోటి సేవకుడైన తూకీకు నన్ను గూర్చి సంగతులన్నీ మీకు తెలియజేయును. అంటే ఈ వచనంలో మనం చూసుకుంటే పౌలు వర్తమానాలని మనకు పంచుకోవడానికి తన స్నేహితుడైన తూకీకు మనకి మాట్లాడతాడన్నమాట. ఇది క్రైస్తవుల సహవాసము మరియు కమ్యూనికేషన్ గురించి ప్రాముఖ్యంగా చెప్తారనమాట మనకి ఈ వర్సెస్లో. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములలో అతడు ఆదరించున్నట్లును. అంటే ఈ వచనంలో మనం చూసుకుంటే పౌలు కొలసీలకు తూకీకును పంపాడు. పౌలు పరిస్థితిని గురించి మనకి తెలియజేస్తారనమాట ఈ వర్సెస్లో మనకి చూసుకుంటే. ఇంకొకటి చూసుకుంటే మనకి ఇక్కడ విశ్వాస ప్రయాణాన్ని గురించి ప్రతిదీ మనకి ప్రాముఖ్యమైన దాని గురించి చెప్తారనమాట. అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చినవాడు, మీరక్కడికి సంగతులన్నీ మీకు తెలియజేతుడు. అంటే ఈ వచనంలో చూసుకుంటే కనుక మనకి ఒనేసిము గురించి ఉంటుంది. అతను ఒకప్పుడు ఇతను కూడా ఒనేసిము అనే అతను కూడా నాకు తెలిసి జైల్లో ఉండి అతన్ని పౌలుతో పాటు సహవాసం చేసి ఉంటారు అనుకుంటా. సో దానివల్ల మనకి ఒనేసిముని పంపుతారు పౌలు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకును సమీప ప్రజ్ఞితి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీకు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల అతనిని చేర్చుకొనడు. అంటే ఇక్కడ పౌలు చెప్తున్నారు మార్క్ అనే వ్యక్తి వచ్చినప్పుడు అతనిని చేర్చుకోమని చెప్తున్నారు. లైక్ పౌలు తనతో ఉన్న తన తోటి పనివారిని గురించి మాట్లాడుతున్నాడు. తనతో పాటు జైల్లో ఉన్న బర్నబాకును అరిస్టాకును గురించి మనకి మా బంధువు అయిన మార్కును గురించి ఆయన ప్రస్తావిస్తున్నారన్నమాట. పౌలు కొలసీలకు చెబుతున్నాడు మార్క్ వారి దగ్గరకు వస్తే వారిని చేర్చుకోవాలనేసి స్వాగతించాలని చెప్తున్నారన్నమాట. 11వ చూసుకుంటే మరియు యుస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు మీ మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపాని వారి అయి ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ
మాట్లాడుతున్నారు. ఏమని అనంటే, వారు కూడా యూదులై వారు యేసు సందేశాన్ని వ్యాప్తి చేయడానికి అతనికి గొప్ప సహాయంగా ఉన్నారని మనకి వచనం అనేది చెప్తుంది. 12వ అధ్యాయం చదువుకుంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయము గలవారైన నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇక్కడ చూస్తుంటే మనకి పౌలు మరియు ఎపఫ్రా కనిపిస్తారు. ఇందులో అతను ఏంటంటే ఎల్లప్పుడూ మన కొరకు ప్రార్థన చేయుచున్నట్లు ఆయన చిత్తాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనంలో చూసుకుంటే కనుక ప్రతి విషయంలో ఏ విధంగా అయితే మనకు ఒక బాటలాగా వేశారో అట్టి విధంగా మనము ప్రతి విషయంలో ప్రార్థనగా చేస్తూ ప్రతి దాంట్లో కూడా మనం నిలకడగా ఉండే మనస్తత్వం కలిగి ఉండాలని అర్థం అన్నమాట. ఇతడు మీ కొరకును లవోదియ వారి కొరకును హియోరపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ వచనంలో చూసుకుంటే పౌలు కొలసీల కోసము అవిశ్రాంతిగా ప్రార్థించే ఎపఫ్రా గురించి వ్రాస్తున్నాడు. అంటే ఎపఫ్రా దేవునితో నిరంతర సంభాషించాడు. కొలసీల కోసం ఆశీర్వాదాలు కోరుకోవడం కానీ ఇతరుల కోసం ప్రార్థించడానికి కానీ అతను ప్రతిరోజు ప్రతి సమయమున ఎల్లప్పుడూ అతను వారి కొరకు ప్రార్థన చేస్తున్నారన్నమాట. లూకా అను నేను ప్రియుడనైన వైద్యుడను దేమాయు నీకు వందనములు చెప్పుచున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకి పౌలు మంచి స్నేహితుడు మరియు వైద్యుడు అయిన లూకా మీకు శుభములను తెలియజేస్తున్నాడు. అతను మీకు యేసు నమ్మకమైన అనుచారుడు అనేసి మనకి ఇక్కడ ఈ వచనంలో మనకి తెలియజేస్తున్నారు అనమాట. లవోదియకులో ఉన్న సహోదరులకును సంఘమునకును వారి ఇంటి ఉన్న సంఘస్థులకును వందనములు చెప్పుడి. ఇక్కడ చూస్తే మనకి ఒక స్త్రీ కనిపిస్తుంది. లైక్ ఆమె పేరు వచ్చేసరికి నింఫా. తను ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒకప్పుడు ప్రేయర్స్ అనేవి కానీ ఇళ్లలో జరిగేవి అనమాట. సో అందులో మనకి ఇక్కడ గమనిస్తే వారి ఇంట్లో ఉన్న సంఘస్థులకు వందనములు చెప్పుడి. అంటే నింఫా అనే స్త్రీ వాళ్ళ ఇంటికాడ మనకి ప్రేయర్ అనేది జరుగుతుంది అనేసి మనకి ఇందులో చెప్తున్నారు అనమాట. ఈ పత్రిక మీరు కొనిన తర్వాత లవోదియకు వారి సంఘంలోనూ చదువుడి. లవోదియకు పంపిన పత్రికను మీరు చదివించుకోండి. అంటే ఇక్కడ మనకి చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. ప్రతిదీ మనకి పత్రికలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి చూసుకుంటే అన్ని ఇంటర్లింక్ అయి ఉన్న వర్సెస్ అన్నమాట. ప్రతిదీ మనము చదువుకోవాలనేసి చెప్తున్నారు. ఇక్కడ లవోదియకులకు రాసింది ఇంకొక పత్రిక ఉంది. అండ్ మనకి చూసుకుంటే కొలసీలు ఇవన్నీ పత్రికలు కూడా మనము చదువుకొని వాటికి అనుసారంగా మనం నడుచుకోవాలనేసి చెప్తున్నారు. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడమని అర్కపుతో చెప్పుడి. ఈ వచనంలో చూసుకుంటే పౌలు అర్కపుతో దేవుడు తనకిచ్చిన పనిని పూర్తి చేయాలని చెప్తున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏం చేయమని అడిగినా దానిని పూర్తి చేయడానికి ఇది మనకు ఒక జ్ఞాపకంగా ఉంటుందన్నమాట. పౌలును నేను సహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను. నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. కృపయు మీకు తోడయుండును గాక. అంటే ఇది లాస్ట్ లైన్ అనేది అనుకోవచ్చు మనము ఈ 18th వర్స్ అనేది. చిన్న వాక్యం
ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి.